హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. నేను సాటర్డే రోజు ఉదయాన్నే ఊరికి వెళ్ళడానికి అయితే లేచి పని అయితే చేసుకుంటున్నాను. నిన్న పెడదామంటే నిజంగా అస్సలు ఊరికి వెళ్ళి వచ్చేసరికి అస్సలు ఒంట్లో బాగలేక, అంటే మా ఊరు చాలా దూరం కదా, జర్నీ వెంటనే చేసేసరికి కొంచెం నీరసంగా ఉండి నిన్నైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. నీరసమే కాదండి, కొంచెం జలుబు కూడా చేసింది. కానీ ఇంక ఊర్లకి వెంటనే వెళ్తే నిజంగా మా ఊరు దగ్గర కాదు కాబట్టి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉంటే ఏముండేది కాదు. మళ్ళీ అమ్మంటే రిటర్న్ రావాలి కదా, నేను సాయంత్రానికి పిల్లలు ఉన్నారు కాబట్టి. అందుకని చెప్పేసి కొంచెం నడుములు కూడా నొప్పి పుట్టినాయి. ఎందుకంటే నేను ముందు రోజు రోజు అంటే వరుసగా నేను బట్టలు కూడా కుట్టాను కదా, ఎందుకంటే పెళ్ళిళ్ళకి చర్చి ఆమె బట్టలు అవన్నీ ఉండేసరికి వరుసగా రోజు కుట్టేసరికి నిజంగా నడుము కూడా నొప్పి పుట్టి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరలేదు నిన్నైతే. నిన్న అసలు లేగలేదు. ఈరోజు కొంచెం ఓపిక ఉండేసరికి వాయిస్ అయితే ఇప్పించుకుంటున్నాను. ఎందుకంటే ఎటు కష్టపడి వీడియో తీశాను కదా, కనీసం మీకన్నా చెప్దామని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు. ఆ రోజు ఉదయాన్నే అయితే నేను ఫ్రై చేశాను, దొండకాయ ఫ్రై అయితే. అంటే ఇంకా పిల్లలకి క్యారేజ్ కట్టి నేను బయలుదేరాను. నేను లేచేసరికి అసలు ఎవ్వరు లేగలేదండి. 4:30కి లేచాను. నేను వంట అంతా అయిపోయి బస్ ఎక్కేసరికి 6:30 అయితే అయింది. మనం చెప్పాను కదా, ఆ అమ్మాయి మా మూడో అత్త కోడలు. ఇప్పుడు మూడో అత్త రెండో కోడలు ఈ అమ్మాయి. మూడో కోడలు కంటేను నీళ్ళకైతే వెళ్తున్నాను నేను, అంటే బారసాలకు వెళ్తున్నాను. మాకల్లి బారసాల నీళ్ళు అని సపరేట్గా ఉండవు. ఒకేసారి నీళ్ళ రోజే, అంటే 9వ రోజు కన్నాక 9వ రోజే ఇంకా అన్నీ చేసేస్తారు ఫ్రెండ్స్. అందుకని అక్కడికైతే వెళ్తున్నాం. మేము ఉదయం 6:30కి ఎక్కాం కదా, ఇనుకొండ దగ్గరలో ఒక హోటల్ అయితే ఆపారు. సరే బాగా ఆకలింది. రోజైతే నేను 9:30 10 దాకా అస్సలు తిన్నాను. అందుకని ఆకలి అవుతుందని చెప్పేసి, అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు బాగా ఆకలి అయిద్దండి. ఏదైనా పని చేస్తుంటే ఆ పని మీద పడి నిజంగా ఆకలి అవ్వదు నాకైతే. అంటే నేను రివర్స్లో చెప్పాను మీరు అనుకోవచ్చు, రివర్స్లో కాదు, నిజంగానే చెప్తున్నాను. పని చేసేటప్పుడు ఆకలి అవ్వదు. ఏం పని లేకపోతే నా ఆకలి అనిపించిద్ది నిజంగా. అందుకని చెప్పేసి అక్కడైతే ఇడ్లీ తెప్పించుకొని తిన్నాము. ఇడ్లీ అయితే బాగా టేస్ట్గా ఉన్నాయి. ఆ అబ్బాయి అయితే అసలు ఏం తినట్లేదు, వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు కదా. మళ్ళీ దోశ కూడా తెప్పించాం తింటాడేమోనని. ఇడ్లీ అంటే తినరు కదా, దోశలు అంటే తింటారేమని. దోశలో వాళ్ళు అయితే కారపొడి ఒక్కసారి వేశారు. అందుకని మంట అని చెప్పి వాడైతే తినలేదు. సర్లే అని చెప్పేసి నేనే తినేసాను. నిజంగా పొట్ట అయితే బాగా ఫుల్ అయింది. ఎందుకంటే ఆ రోజు శనివారం నేను వెళ్ళే రోజు. ఇంకా అక్కడ తినను, ఎందుకంటే ఒక్క పొద్దు నేను శనివారం రోజు టిఫిన్ చేస్తే ఒక్క పూట అన్నం తింటా, లేదంటే అసలు తినను. ఒకసారి తింటే రెండోసారి తినను. అందుకని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఉదయాన్నే తినేసాను. వాడైతే టిఫిన్ ఏం చేయలేదని చెప్పేసి వాడికైతే ఐస్ క్రీమ్ ఇప్పించాము. నాకు పెడతావరా కొంచెం అంటే పెడతానని చెప్పి నాకు పెట్టబోయాడు. కానీ మనకు ఐస్ క్రీమ్ నేను తినలే అని చెప్పి వాడినే తినమని చెప్పాను. పాపం చూడండి, నాకు పెట్టబోతుండు, మంచోడు కదా వాడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేమైతే నేనైతే ఇనుకొండ దిగాను. వాళ్ళైతే బార్కి వెళ్ళిపోయారు. నీళ్ళు ఎక్కడైతే అక్కడ, అంటే ఇంకా బారసాల ఎక్కడైతే అక్కడికైతే వాళ్ళు వెళ్ళిపోయారు. టికెట్ అమ్మే ముందే, అంటే మంగళగిరిలో ఎక్కింది కదా, అక్కడైతే టికెట్ బారుకు తీసుకుంది. నేను గుంటూరులో ఎక్కాను కాబట్టి నేను ఇనుకొండ వరకే తీసుకున్నాను. ఎందుకంటే ఇదిగో మా అత్త కూతురు ఉంది కదా, ఆ అమ్మాయిది ఇనుకొండలోనే. అలాగే మా అత్త మండలం ఇంకొక అమ్మాయింది కదా, ఆ అమ్మాయి కూడా. దిగక్క అందరం కలిసి వెళ్దామని అనేసరికి దిగాము. అక్కడి నుంచి దిగి మా అత్త మనవరాలదే అండి షాపు, మేము వెళ్ళిన షాప్ అయితే. ఎక్కడో ఎందుకను తన దగ్గర రీజనబుల్ రేట్ అని చెప్పేసి మేమైతే అక్కడే తీసుకున్నాం అందరం కలిసి బట్టలు అయితే. నాకే కాదండి, అంటే మన చుట్టాలనే కాదు, ఎవరికైనా రీజనబుల్ రేటే ఇచ్చిద్ది. తులసిరామ్కి ఎదురుండిద్ది షాపు. షాప్ షాప్ పేరు వచ్చేసి చరణ్ డ్రెస్సెస్. రెడీమేడ్ డ్రెస్సులు అండి, రెడీమేడ్ టాప్లు కానీ డ్రెస్సులు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. రీజనబుల్ రేట్కే ఇచ్చిద్ది. చిన్నపిల్లల డ్రెస్సులు, మగపిల్లల డ్రెస్సులు అన్నీ ఉన్నాయి అక్కడైతే. మీరు ఎవరన్నా ఇనుకొండలో ఉండే మాట అయితే, అంటే మన సబ్స్క్రైబర్ ఎవరన్నా ఇనుకొండలో ఉంటే నిజంగా వెళ్ళి తీసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే రీజనబుల్ రేట్ అనిపిస్తేనే తీసుకోండి. ఎక్కడంటే అడ్రస్ అయితే మనకు డిపోకి వెళ్ళే దారిలో అయితే ఉండిద్ది షాప్ అయితే. మీకు నచ్చితే వెళ్ళండి, ఓకేనా. మేము అక్కడి నుంచి బయలుదేరి మేమైతే నీలగంగారం అయితే చేరాము ఆటో పెట్టుకొని. చూడండి ఎదురుగా మా అత్త అయితే హాయ్ చెప్తుంది. మా అక్క వాళ్ళైతే ముందే వచ్చారు, ఎందుకంటే వాళ్ళందరూ దగ్గర దగ్గర ఊర్లు కదా. నేను నాతో పాటు బస్సు ఎక్కిన ఆ అమ్మాయి మంగళగిరి నుంచి తను వచ్చింది, నేనైతే గుంటూరు నుంచి వచ్చాను. అందరం కలిసి మాట్లాడుకుంటే వీడియోలు తీసుకుంటుంటే సడన్గా అయితే మంచం అయితే తిరిగింది. నిజంగా నేను తీయాలంటే తీయలేదండి, సడన్గా అయితే రికార్డ్ అయిపోయింది వీడియోలో. నేను తర్వాత చూసుకున్నాను, రికార్డ్ అయింది కూడా నాకు తెలియదు. సర్లే ఫన్నీగా ఉంది, అందరూ జోక్గా తీసుకున్నారులే అని చెప్పేసి నేనైతే కంటిన్యూ చేశాను. అంటే కట్ చేయకుండా ఎడిటింగ్లో ఉంచేశాను. నిజంగా ఏమనుకోవద్దు ఆ వీడియో పెట్టానని. ఇలా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి. మనకి నిజంగా అలాంటివి సంతోషంగానే ఉంటాయండి. ఏమి కోపంగా ఉండవు ఎవరికైనా సరే. నిజంగా నాకైతే సంతోషం వేసింది. వాళ్ళు కూడా పడ్డది, అంటే దెబ్బలేం తగలలేదు కదా. అదొక, అంటే అందరం కూర్చున్నాం, పక్క వాళ్ళు కూర్చున్నా కానీ అందరూ ఇరిగిపోయిందన్న ఇది అనమాట, అంతే, అంతమించి ఏమి లేదు.
మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా నాతో పాటు వచ్చిన అమ్మాయి మంగళగిరి నుంచి వచ్చిందని చెప్పా కదా, తను తోడుకోవాలన్నమాట ఇప్పుడు నీళ్ళు. తనైతే ఈ దోమ తర తీసుకొచ్చింది, ఎందుకంటే పల్లెటూరు వాళ్ళది, పల్లెటూరులో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా ఇది నీలగంగారులో, అందుకని చెప్పేసి అది దోమ తర తెచ్చింది. తర్వాత ఈ ఫ్యాన్ కూడా తెచ్చిందండి, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టుకొని కరెంటు పోయినప్పుడు అయితే ఈ ఫ్యాన్ ఆన్ చేసుకోమని ఆ అమ్మాయి అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఫ్యాను ఆ దోమ తర అయితే తీసుకొచ్చింది. నిజం కదా, పల్లెటూరు వాళ్ళకి ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇబ్బంది పడకుండా. తర్వాత అబ్బాయిని చాట్లో పనుకోబెట్టేసి తర్వాత తీసుకొచ్చి డెకరేషన్ అయితే చేస్తున్నారు అబ్బాయికి. డెకరేషన్ చేసే పిల్ల మా మేనత్త కూతురు, ఇంకొక అత్త కూతురు అనమాట, ఊర్లో ఉండిద్ది కదా తన కూతురు. ఇంకా మా అత్తకి ఆడపిల్ల లేరు కాబట్టి ఇంకా తనే ఆడపిల్ల, ఇంకా అన్నీ తనే చూసుకునిద్ది. అంటే మిగతా వాళ్ళకి కుదరదు, తన దగ్గరే ఉండిద్ది కాబట్టి తనైతే వచ్చిద్ది, అన్నిటికైతే తను చూసుకునిద్ది. ఏ అయినా సరే ఆడపిల్ల లెక్క ఇంట్లో. చూడండి వాడికైతే డెకరేషన్ చేస్తున్నారు. మా అత్త అయితే వాడికి పట్టీలు, మొలతాడు, ఉంగరం అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ముందు అంటే పెద్ద కొడుకు పిల్లలకి, చిన్న కొడుకు రెండో కొడుకు పిల్లలకి అలాగే తెచ్చిందంట. సేమ్ అలాగే ఈడికి కూడా తెచ్చింది. నేను పట్టీలు ఎందుకు, మగపిల్లడు కదా కడియాలు తేవచ్చుగా అని అన్నాను. కాకపోతే కడియాలు కాదు, పెద్దోళ్ళకి పట్టీలు తెచ్చా కాబట్టి నేను ఈడిగో పట్టీలు తెచ్చాను అని చెప్పి పట్టీలు తీసుకొచ్చింది. వాడు చిన్ని కాళ్ళకి చిన్ని పట్టీలు, అలాగే మొలతాడు కూడా, మొలతాడు చిన్న నడుముకి మొలతాడు ఎక్కువైంది, పట్టీలు కూడా ఎక్కువైనాయి, కాకపోతే చిన్నగా అలాగే పెట్టేశారు కొంచెం దారాలు అవి కట్టి. పట్టీలు అయితే మరీ ఎక్కువ కలదు ఒక రకంగా. అన్ని పెట్టాక డెకరేషన్ చేస్తే నేనే ఎత్తుకున్నాను. నిజంగా వాడైతే అస్సలు ఓలకట్లేదు పలకట్లేదు. సడన్గా నేను ఎత్తుకోగానే ఏదో కొంచెం ఉలికి పడ్డట్టు అనిపించింది, అంటే చిన్నపిల్లలు కదా ఏడుస్తుండేమో అని భయం వేసింది. నాకైతే భలే ఇష్టం అండి చిన్నపిల్లల్ని, పురుట్ల పిల్లల్ని నేను ఎత్తుకుంటాను పిల్లల్ని. కొంతమంది భయపడతారు పిల్లల్ని ఎత్తుకోవడానికి, అంటే వాళ్ళ తలకాయ మెత్తగా అలా ఉండిద్ది కదా, అందుకని రిస్క్ ఎందుకని చాలామంది తీసుకోరు. వీళ్ళేనండి ఆ పిల్లోడు తల్లి తండ్రి, అంటే మా అత్త వాళ్ళ చిన్న అబ్బాయి చిన్న కోళ్ళు అనమాట. ముగ్గురు మా అత్తకి, ముగ్గురులలో ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి. ఇలా పెళ్ళి కూడా సంవత్సరం అవుతుంది, అంటే సంవత్సరంగా పూర్తి అవ్వలేదు, ఫస్ట్ యానివర్సరీ అయితే జరగలేదండి. ఈలోపే అబ్బాయి పుట్టేశాడు. అబ్బాయికి అంటే అబ్బాయి పుట్టినని గిఫ్ట్గా నల్లల దండ అయితే చేపించుకొచ్చాడు మా మరిది శ్రీశైలంలో ఉంటాడు ఈ అబ్బాయి. శ్రీశైలంలో కూడా షాప్ ఉండిద్ది, అంటే బట్టల షాప్ అనమాట. శ్రీశైలం కొండపైన షాప్ పెట్టుకున్నాడు అనమాట, బట్టల షాపు. మన పంచెలు, టాప్స్ అన్నీ, రెడీమేడ్ డ్రెస్సులు అన్నీ ఉంటాయి అబ్బాయి దగ్గర. తనైతే ఇప్పుడు శివరాత్రి కదా శ్రీశైలంలో బాగా రష్గా ఉండిద్ది, అయినా కానీ అబ్బాయి పుట్టిన ఆనందంతో వచ్చాడు. మళ్ళీ అమ్మటే ఆ రోజు సాయంత్రానికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాడు అబ్బాయి. అయితే నల్లల దండ అయితే అది చేపించాడు, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇంకా అలా జరుగుతుంటే మేమైతే అక్కడి నుంచి ఎదుగు ఆ చున్నీ లాస్ట్ అమ్మాయింది కదా, ఆ అమ్మాయి మా మేనత్త మనవరాలు, మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఓణీల ఫంక్షన్ అమ్మాయి ఈఎంఐ కూతురే. ఇది వాళ్ళ తోడుకోళ్ళు ఇల్లు అని వాళ్ళ ఇంటికైతే తీసుకొచ్చింది. అక్కడ మేము అందరం కూర్చొని మళ్ళీ మంచం విరిగిద్దేమో అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక మంచం విరిగింది కదా, మళ్ళీ మంచం విరిగిద్దేమో అందరం కూర్చుంటే అని ఆడైతే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఈలోపు అయితే అబ్బాయిని వెయిట్ చూసి, అంటే మాకల్లి నీళ్ళ రోజే వెయిట్ చూస్తారు, వెయిట్ చూసి పిల్లోడు ఎంత వెయిట్ ఉంటాడో అంత చిల్లర మనం పోగు చేసి దేవుడికైతే మొక్కు తీర్చుకుంటారండి. బారసాల అలాంటి ఉయ్యాలు వేయటం ఇలాంటివి ఏమి ఉండవు, ఇంకా ఆ రోజే అయితే వేసేసుకుంటారు. మా పిల్లలకు కూడా సేమ్ అంతే అలాగే వేసాము. వెయిట్ మిషన్ తీసుకొచ్చి దాని మీద పడుకోబెడితే ఆ అబ్బాయి ఎంత వెయిట్ ఉంటాడో ఆ వెయిట్ కన్నా మనం ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి, తక్కువ వేయకూడదు. నేనైతే మా పిల్లలప్పుడైతే డబ్బులు నేను లేకుండా కానించి నిజంగా దాపెట్టుకున్నానండి మా అమ్మాయికి. అంటే నాకు పిల్లలు బాగా, అంటే మంచి పిల్లలు పుట్టాలి అని కోరుకుంటాం కదా ఎవరైనా, బాగా ఆరోగ్యంగా పుట్టాలి బాగుండాలని. అలా కోరుకొని నేనైతే డబ్బులు దాచిపెట్టుకున్నాను. ఇలా చిల్లర అంటే ఒకేసారి డబ్బులు ఇచ్చి నేనైతే చిల్లర తీసుకోలేదు. ఇద్దరు పిల్లలకి నేను మామూలుగానే డబ్బులు, మనం ఏమైనా కొనుక్కుంటే చిల్లర వస్తాయి కదా, ఆ చిల్లరని నేను జాగ్రత్తగా దాచిపెట్టుకొని నిజంగా మా పిల్లలు పుట్టినప్పుడు వెయిట్ మళ్ళీ పెరిగినాక, అంటే నేను వేసేటప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ కలిపి వేసాను నేనైతే మా పిల్లోడికైతే. అబ్బాయి పుట్టాలని కోరుకున్నాను, ఎందుకంటే మాకు ముగ్గురు ఆడపిల్లలు కదా, నాకు అబ్బాయి పుట్టాలని బాగా కోరిక. అలానే అమ్మాయికి కూడా వేసానులేండి, ఫస్ట్ పుట్టింది కాబట్టి. అబ్బాయికి అంటే నేను బాగా కోరుకున్నాను అబ్బాయి కావాలి అని, ఇద్దరు కోరికలు తీరాలి కదా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉండాలి ఎవరికైనా, అందుకని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని తక్కువ చేస్తున్నారు అనుకోవద్దు మీరు. ఇద్దరు ఉంటేనే హ్యాపీగా ఉండిద్ది ఎప్పుడైనా, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఉంటే బాగోదు, వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు ఉంటేనే లైఫ్ అనేది బాగుండిద్ది. అందుకని మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. పిల్లోడికైతే వెయిట్ అయితే వేశారు, అందరు తలా కాసిన, అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు డబ్బులు అయితే వేశారు. ఆ అబ్బాయి కన్నా కూడా ఎక్కువ వెయిట్ వేసి వాటిని అయితే బాగా మూట కట్టి దండం అయితే పెట్టుకుని పక్కనైతే పెట్టారు. ఇంకా ఆ కార్యక్రమం అయిపోయినాక మేమైతే ఇంకా భోజనం అయితే చేసాము. శనివారం కదా, నేనైతే నాన్ వెజ్ తిన్నండి, కానీ ఆ రోజు అయితే వాళ్ళు మటన్ కోసారు, అంటే మటన్ పెట్టారు భోజనాలలో. శనివారం అయినా వాళ్ళు తింటారంట అందరూ, వాళ్ళేందిలే మక్క కూడా తినింది చూడండి నా పక్కనే కూర్చొని. నేనైతే
దాంట్లో పెరుగు చట్నీ వేసుకొని తిన్నాను. మనకు పెరుగు చట్నీలో అస్సలు పోలేదు, కానీ తప్పదు కదా, అంత దూరం నుంచి వచ్చాను తినాలి కాబట్టి కొంచెం తిన్నాను, ఎక్కువ తినలేదు. మా బ్యాచ్ ఎవ్వరు తినలేదు శనివారం అని. మా అక్క కూడా నేను తిన్ను అనింది. కాకపోతే నా బలంతానే అంటే తను శనివారాలు ఏం చెయ్యదు, మామూలుగా తినిద్ది. ఇంక నువ్వు తినకుండా నేనేం తింటానులే అనేసరికి, వద్దులే అక్క, ఎందుకు నువ్వు తిను, నేనంటే మొక్కున్నాను కాబట్టి శనివారాలు వదిలేసాను దేవుడికి, అందుకని తిన్ను. మా అక్కని బతిలాడి నేనే పెట్టించాను, తినింది. నేను తినట్లేదని తను కూడా తిన్నని చెప్పిందండి. ఇదిగో మా ఊర్లో అత్త అని చెప్పాను కదా, ఊర్లో అత్త కూతురు ఇందాక అమ్మాయి, వాళ్ళ మానవుడు పోయినసారి ఒక వీడియోలో అయితే చెప్పాను, మా అత్త కూడా వచ్చింది. ఇంకా అందరూ అయితే భోజనాలు చేసి బయట కూర్చొని చాలాసేపు అయితే వ్యవహారాలు అయితే చేసుకున్నాం. నేనైతే మా ఫ్రెండ్స్ని అయితే చూపిస్తాను చూడండి. వాళ్ళు ఇద్దరేమో మా అత్త కూతుర్లు, ఒక అమ్మాయి మా అత్త మనవరాలన్నమాట. మేము చిన్నప్పుడు అలా ఏదో సావాసంగా బాగుండేవాళ్ళం. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఇంకా తక్కువ కలుసుకోవటం, ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడే కలుసుకుంటాం. చూపిస్తాను వాళ్ళని కూడా. మేము ఇలా మాట్లాడుకుంటుంటే ఆ పిల్లోడికైతే అంటే పిల్లకి అంటే కన్న తల్లికి మా అత్త వాళ్ళు అంటే పుట్టింటి తరపున కాకుండా అత్తగారింటి తరపున మోయిన్ అయితే తీసుకొస్తారండి మాకల్లి. అంటే మీకలు కూడా తెస్తారేమో, అంటే ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాలు కదా. మాకల్లి అయితే కందిపప్పు బియ్యం తెచ్చారు. మా అమ్మ వాళ్ళ తరపున అయితే అట్లా తీసుకురారు, ఉగ్గు దినుసులు అవి తెస్తారు. అవన్నీ అంటే మనం ఏమైతే తెచ్చారో, మా అత్త వాళ్ళు అయితే ఏమైతే తీసుకొచ్చారో ఒక ఆరతి పళ్ళల్లో పెట్టుకొని మా అత్త మా మామ ఇద్దరైతే ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఈ అబ్బాయి మా అత్త అంటే ఇందా చూపించాను కదా, వాళ్ళ కొడుకు. ఆ అబ్బాయి అయితే ఉంగరం తీసుకొచ్చాడు. సరేలేరా నువ్వు తొడుగు ఫస్ట్ అనేసరికి ఆ అబ్బాయి అయితే ఉంగరం తొడుగుతున్నాడండి నిద్రపోతుంటే పిల్లోడికి. మామూలు బాక్స్లో పెట్టిస్తుంటే వద్దు తొడగమనేసరికి తొడిగాడు. ఆ అబ్బాయి ఉంగరం తొడిగాక తర్వాత వీళ్ళైతే వాళ్ళు ఏమేం తెచ్చారో అంటే పట్టీలు అవన్నీ తెచ్చారు కదా, అలాగే ఉగ్గు దినుసులు అన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఉగ్గు దినుసులు ఏం తేలేదు, బియ్యం ఇలాంటివి తెచ్చి పౌడర్ డబ్బాలు అవి తెచ్చారు. అంటే మా సైడ్ కూడా రెండు రకాలు. మా అత్త వాళ్ళు ఉండేది దోరణాల దగ్గర అండి, మా అమ్మ వాళ్ళు ఉండేదేమో ఇక్కడ త్రిప్రాంతకం దగ్గరే కదా. ఇప్పుడు అటు సైడ్ నుంచి అంటే వాళ్ళ పద్ధతులు వేరుగుంటాయి కదా, అడవికల్లి అక్కడి నుంచి వాళ్ళు ఏ రకంగా తెచ్చారో ఆ రకంగా అయితే తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు అన్నీ పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళకి ఏమో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట, అంటే మా అత్తలు ఇయ్యపురాలు. తను వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తుంది. అంటే తాంబూలం ఇవ్వడానికి ముందు అయితే బొట్టు పెడుతుంది. మేమందరం అయితే ఇంకా బట్టలు అయితే ఇద్దామని చెప్పేసి అందరైతే ఒకరి తర్వాత ఒకరు అయితే బట్టలు ఇచ్చారు. బట్టలు ఇచ్చి గుర్తుగా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి మేము దిగుతున్నాం. మేము చూపిస్తాం చూడండి నలుగురం అనేది. ఈ అమ్మాయి ఒకళ్ళు, దాని తర్వాత ఆ పిల్ల, ఈ అమ్మాయి, వీళ్ళిద్దరు అంటే ఈ చీర కట్టుకున్న అమ్మాయి, ఈ వైట్ చున్నీ వేసుకున్న అమ్మాయి మా మేనత్త కూతుర్లు. ఆ బ్లూ చున్నీ వేసుకున్న అమ్మాయి మా మేనత్త మనవరాలు, అంటే మా పెద్దత్త మనవరాలు అనమాట. ఆ అమ్మాయి నాకేమైద్దో కామెంట్ చేయండి. ఇటు పక్కన ఉన్న అమ్మాయి అంటే ఆ పిల్లని ఎత్తుకున్న అమ్మాయి అయితే మా మేనత్త కోడలు. మా పిన్న పోయినసారి చూపించాను కదా, మా పిన్ని కూడా వచ్చింది. మా తమ్ముడు మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు. మా అమ్మ రాలేదు ఓపిక లేక, అంటే కొంచెం ఒంట్లో బాగుండదు కదా, అందుకని తనైతే రాలేదు. అందరం కాసేపు అయితే సరదాగా మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నాం. నేను అంటే ఎప్పుడుకో కదా వెళ్ళేది, మేమందరం కలిసేది. వాళ్ళందరూ దగ్గర దగ్గర ఊర్లు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుంటారు. నేను ఒక్కదాన్ని దూరంగా ఉన్నా కాబట్టి ఎప్పుడూ ఇంక ఇలాంటి ఫంక్షన్లకే. కానీ ఫంక్షన్లకి వెళ్ళపోతేనేమో వెళ్ళలేదనిపించిద్ది, వెళ్తేనేమో వచ్చాక నిజంగా భలే బాధ అనిపించిద్ది. అంటే బాధ అంటే మనసుకు కాదు, ఒంట్లో ఓపిక ఉండదు కదా వెళ్ళి అమ్మటి రావటం అంటే, అందుకని. ఇప్పుడు చూడండి మా అత్త మా మామ చిన్న కొడుకు చిన్న కోడలు అనమాట. వాళ్ళిద్దరు పెద్ద కొడుకు పెద్ద కోడలు, అంటే బ్లాక్ షర్ట్ అబ్బాయి, ఈ గ్రీన్ కలర్ సీర అమ్మాయి పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఈ నాతో పాటు వచ్చిన అమ్మాయి రెండో కోడలు అనమాట. రెండో కొడుకు రాలేదు, తనకి పోలీస్ జాబ్ అనమాట. ఎక్కడ అంటే మంగళగిరిలో జాబు, తనకి కుదరలేదు రావడానికి, అంటే సెలవు ఇవ్వరు కదా వాళ్ళకి, అందుకని చెప్పేసి తనైతే రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ అయితే అంతవరకు. వాళ్ళు ఎత్తుకున్న ఇద్దరు పిల్లలేమో పెద్ద అబ్బాయి పిల్లలు అనమాట. ఈ అబ్బాయి మనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లోడు ఒకటి, అంటే రెండు అబ్బాయికి ఒక అబ్బాయి, ఇప్పుడు లాస్ట్ అబ్బాయికి ఈ అబ్బాయి అనమాట. పిల్లోడు బాగా క్యూట్గా ఉన్నాడు కదా. ఇంక అందరం అయితే అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మా బ్యాచ్ అనమాట ఇది, మేము నలుగురం ఫ్రెండ్స్. మేము మా అందరికీ పట్టుదల ఎక్కువ అండి, నిజంగా మా నలుగురికి పట్టుదల ఎక్కువ. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలి పట్టుదల, కానీ అంటే మేము ఒకరి మీద ఆధారపడకుండా సొంతగా బతకాలి, డబ్బులు సంపాదించాలని పట్టుదల మన నలుగురికి ఉండిద్ది. వాళ్ళ నలుగురికి కూడా మిషన్ అయితే వచ్చు. వాళ్ళల్లో ఒక అమ్మాయి కంప్యూటర్ వర్క్ చేసిద్ది, ఒక అమ్మాయి ఏమో షాప్ పెట్టుకుంది, ఒక అమ్మాయి మిషన్ కుట్టిద్ది, నేను కూడా మిషన్ కుడతాను కదా. అలా మన నలుగురం అంతేను. సాధించాలని పట్టుదల ఎక్కువ, అంటే రాదు అనుకోకుండా ఖచ్చితంగా సాధించాలి అనేది పట్టుదల ఎక్కువ. నేను కంప్యూటర్ వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్యూటర్ వర్క్ వీడియోలు కూడా తీశాను, కాకపోతే ఈ వీడియో మరీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో తీయలేదండి. నేను విడిగా పెడతాను ఆ వీడియో. తనే ఆ వైట్ చున్నీ వేసుకున్న అమ్మాయిది కంప్యూటర్ వర్క్. నిజంగా తనకైతే చాలా ఓర్పు అండి, వాళ్ళ అత్తను చూసుకుంటూ వర్క్ అయితే చేసుకుంటుంది. నిజంగా వాళ్ళ అత్తని చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకుంటుంది తనైతే. మా మిగతా నలుగురికి అంటే మా నలుగురిలో మా ముగ్గురికి కొంచెం కోపమే, కానీ అమ్మాయికి అస్సలు కోపం లేదు, దాంట్లో మెచ్చుకోవచ్చు తనని. ఇంకా అందరం కలిసి ఊరికైతే
వెళ్దామని బయలుదేరుతున్నాం. ఇంక చూడండి ఆ బుడ్డ పిల్లని తీసుకొచ్చిన అన్నయ్య అయితే అదే ఇందాక నా ఫ్రెండ్స్లో చీర కట్టుకుంది కదా ఆ అమ్మాయి వల్ల ఆయన, అంటే మా మేనత్త అల్లుడు అనమాట. ఈ అబ్బాయి ఏమో మా మేనత్త కొడుకు కూతురు, ఏం కొడుకు కూతురు అల్లుడు వాళ్ళు, ఇంతవరకు వీళ్ళ ఫ్యామిలీ. పోయినసారి ఒక ఫ్యామిలీ చూపించాను కదా వీళ్ళు. ఈ అత్త లాస్ట్ అత్త, అట్లా ముగ్గురు అత్తలు నేను చూపించాను. నాలుగో అత్తను కూడా అంటే ఇంకా పెద్దోళ్ళు ఇద్దరిని ఈసారి అయితే చూపిస్తాం వాళ్ళ ఫ్యామిలీని. ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ వెళ్తుంటే మా మామయ్య అయితే అందరికీ గాజులు కొనుక్కోమని డబ్బులు అయితే బతిలాడి చేతిలో పెడుతుండే అందరికీ. అందరూ అంటే వాళ్ళేమో ఆడపిల్లలు, మేము ఆడపిల్లం కాదు కదా, కోడలం కదా, వద్దని ఈ అమ్మాయి అంటుంది. ఈ అమ్మాయి కూడా మొత్తం కోడలు అంటే నాకు చెల్లెలైద్ది. తను వద్దంటున్నా కానీ బతిలాడిచ్చిండు, నాకు కూడా ఇచ్చిండులేండి అందరికీ, అంటే మా అక్కకి నాకు అక్కడికి వచ్చిన అందరు ఆడపిల్లందరికీ ఇచ్చాడు. అందరూ ఒకటే అని అంటే మా కల్లి ఇలా ఆడపిల్లలకి వెళ్ళేటప్పుడు గాజులు కానీ డబ్బులు ఇవ్వటం కొంచెం అలవాటు. పెద్దవాళ్ళు అయితే ఎప్పుడన్నా ఒకసారే కదా కలిసేది, అందుకని. అందులో మా అత్తోళ్ళకైతే ఆడపిల్లలు లేరు, అందుకని అందరికి ఇచ్చారు. మేమైతే ఇంక అందరికీ వెళ్తున్నామని చెప్పి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుదాం అనుకున్నాం. అక్కడి నుంచి ఆటో అంటే ఊరికి మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండిద్దండి ఊరు. అందుకని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఆటో ఉంది. మా అత్త వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి ఆటో పెట్టుకుని వచ్చారు. ఆ ఆటోలో మిమ్మల్ని రోడ్డు దగ్గర దించుతామని చెప్పేసి మా అత్త వాళ్ళు అయితే అన్నారు. కాకపోతే అంటే ఎక్కువ అవుతారు కదా, అందుకని నేను మంగళగిరి నుంచి వచ్చిన అమ్మాయి అయితే బండి మీద వెళ్ళాము. మిగతా వాళ్ళు అయితేనేమో ఆటో ఎక్కారు. చూడండి మా అత్త మనవడైతే వాడైతే బాయ్ చెప్పమని చెప్తుంటే వాడైతే చూస్తూ ఉండి ఈ పిచ్చిది ఎందుకు ఈడి తెస్తుంది అన్నట్టుగా. నిజంగా చూసి చూసి లాస్ట్న ఎట్టయితే హాయ్ అయితే చెప్పిండు, బాయో హాయో ఇంతకు లాస్ట్న అయితే. అందరం అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని మాకు చెప్పేసి వాళ్ళైతే ఆటో అయితే ఎక్కారు. ఎందుకంటే మేమిద్దరమే దూరం నుంచి వచ్చాం కదా. మేము అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వచ్చేసరికి నాకైతే 7:30 అయితే అయింది ఫ్రెండ్స్ టైం అయితే. ఎందుకంటే చీకబడిపోయింది ఇంటికి వచ్చేసరికి, అంటే దగ్గర కాదు కదా అక్కడి నుంచి రావడానికి. మేము 3ంటికి బయలుదేరినాం. 3ంటి కాడి నుంచి అక్కడి నుంచి మేము వినుకొండ వచ్చేసరికి అరగంట పెచ్చే పట్టింది. అక్కడ బస్సు ఎక్కేసరికి 4:30 అలా అయింది. మేము గుంటూరు వచ్చేసరికి 7:30 అయింది. ఈ ఫంక్షన్ మొత్తంలో నా హైలైట్ ఏంటంటే మంచం కింద ఎరగటమేనండి. నిజంగా ఆ మంచం ఇరిగింది అదైతే నాకైతే తలుచుకున్నప్పుడల్లా నవ్వు వచ్చేసింది. ఎందుకంటే సన్నటోళ్ళు కూర్చుంటే ఇరిగింది కదా, అందుకని. అంతే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.